నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద చీరాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి 6 విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ తహసీల్దార్ గోపీకృష్ణకు వినతి పత్రాన్ని సమర్పించారు. కడియం మురళి, వాసు, గురునాథం, ఎస్వి కృష్ణారెడ్డి, రమేష్, కట్టడి వాసు, కె చిన్నబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పుడు వార్త అయితే అది మేము తీసుకోకపోతే దగ్గర లేకపోతే వెంటనే కేసులు వెంటనే పల్నాడు జిల్లాలో జర్నలిస్టులపై అక్రమంగా పోలీస్ కేసులు బనాయించిన సంబంధించి చీరాల మండలంలోని జర్నలిస్టుల సంఘం వారు సదరు జర్నలిస్టులపై అక్రమంగా బనాయించినటువంటి కేసుల మీద దర్యాప్తు జరిపి వాటిని ఎత్తివేయాలి అని చెప్పేసి వారు సంఘం తరపు నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టామని చెప్పేసి తెలియపరచారు. జర్నలిస్టులపై దాడులు నిరసిస్తూ ఈరోజు శనివారం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశాము. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై నిరంతరం అనేక మంది దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్షరాలను సత్యాలుగా రాస్తూ అనేక సమస్యలను పరిష్కరిస్తూ ఉన్న జర్నలిస్టులపై ఏ విధమైన దాడులకు పాల్పడుతూ పోలీసులు కూడా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఆ కేసులు నిరసిస్తూ ఈరోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాము. 2 రోజుల క్రితం పల్నాడు జిల్లాలో సాక్షి ఎడిటర్ గారు అలానే 6 జర్నలిస్టులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి వారిపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులను, ఇటువంటి అక్రమ కేసులను భవిష్యత్తులో ఎక్కడా కూడా నమోదు చేయకుండా అధికారులు, ప్రభుత్వాలు కలరాలకు సంబంధించి సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డితో పాటు మన 6 జర్నలిస్టులు జరుగుతుంది. ఇదైతే అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే గతంలో కూడా ఇదే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి సంబంధించి అధికార పార్టీకి పనిచేసిన కొన్ని పేపర్ల మీద ఇలాగే కేసులు పెడితే మేము ఇలాగే కొనసాగి ఇట్లాగే మేము చేసాం. కానీ ఈరోజు దానికి భిన్నంగా చేస్తామని మేము వచ్చి ఈరోజు ఇదే మళ్ళా మీడియా మీద మీకు ఏదైనా ఉంటే అడిమాన్ని మీరు చూసుకోవాలి తప్పితే పత్రికా ఎడిటర్స్, పత్రికా విలేకరులు వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ విధంగా వేధించడం సరైన పద్ధతి కాదు. గతంలో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడే చీరాల ప్రాంతంలో ఒక కథనానికి సంబంధించి ఇలాగే రాస్తే ఒక 5 ఏళ్ళు దానికి సంబంధించిన పేపర్ ఏదైతే ఎండీ ఉన్నారో ఇక్కడికి రోజు వచ్చి అదే సంబంధించిన కేసులకు సంబంధించి వాయిదాలు తిరిగేవాళ్ళు. అంటే ఏంటి, కేసులు పెట్టి లీగల్గా ప్రొసీడ్ అయ్యారు తప్పితే ఈ లీగలైజ్డ్గా న్యాయ స్థానాలతో ఎవరు కేసులు పెట్టాల. ఇప్పుడు దీనికి సంబంధించి మాత్రం దానికి భిన్నంగా కేసులు బనాయించి వేధింపులు గురి చేస్తే ఎవరైతే ఉన్నారో ఈ జర్నలిస్టులు కానీ వారు భయపడతారు అనే అనుకుంటే అది ఈ ప్రజాస్వామ్య దేశంలో అయ్యే పని అయితే కాదు. విద్యార్థులు ప్రణాళికబద్దంగా విద్యను అభ్యసిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతామన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని జేఎన్జీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండలం కేంద్రం అమృతలూరు నివాసి చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ ఎన్ఐటి వరంగల్లో ప్రొఫెసర్ గా పనిచేస్తూ కాకినాడలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ పదవికి నియమితులైన సందర్భంగా 1978-79 10వ తరగతి బ్యాచ్ పౌర సన్మాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. తొలుత కళ్యాణి కూచిపూడి నాట్ అకాడమీ తెనాలి వారిచే చాలా బాల త్రిపుర సుందరి పర్యవేక్షణలో కూచిపూడి నాట్యం ప్రదర్శించారు. Thank you, sir. Thank you, madam.
దానికి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొత్తగా చెప్తుంది. తర్వాత ఏం చెప్తున్నారంటే మాకు ఆ రోజుల్లో ఇప్పుడు మళ్ళా స్కిల్ అని చెప్తున్నారు. మాకు ఆ రోజుల్లో కుట్టు నేర్పారు స్కూల్లో, నవారాలటం నేర్పారు. ఇవన్నీ మేము నేర్చుకున్నాం స్కూల్లో, అప్పర్ ప్రైమరీ స్కూల్లోనే నేర్చుకున్నాం, ప్రైమరీ స్కూల్లో నేర్చుకున్నాం. ఈ రోజున మళ్ళా మనం స్కిల్ టెస్టులు పెట్టాలి, స్కిల్ నేర్పాలని సపరేట్ గా మళ్ళీ చెప్తున్నారు. మరి ఆ రోజుల్లో ఉన్న స్కూల్ కుక్ టీచర్లు, నవారు క్రాఫ్ట్ టీచర్స్ అనేవాళ్ళు, వీళ్ళందరూ ఏమైపోయారో తెలియదు, కాలంలో కలిసిపోయినట్టున్నారు, ఆ పోస్టులే పోయినట్టున్నాయి, ఫిల్ చేయటం మానేశారు. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ ఎవరులేచారు, లేదు ఇవన్నీ కావాలి ఇప్పుడు పిల్లలకి అని. ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా కానీ బాగా సక్సెస్ అయ్యారు అనుకున్న వాళ్ళని చూస్తే ముందు అనుకునేవాళ్ళు ఐక్యూ బాగుండాలనేవాళ్ళు, అంటే బాగా తెలివితేటలు ఉంటే వాడు బాగా సక్సెస్ అవుతాడని. కొన్ని రోజుల తర్వాత గమనిస్తే తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ సక్సెస్ కాల, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నారు. తెలివితేటలు లేని వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థం కాల మేధావులకి, ఏంటి తెలివితేటలు ఉన్నాడే సక్సెస్ అవుతాడు అనుకున్నాం, మళ్ళా ఏంటి. బాపట్ల జిల్లా సెయింటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వీడుకోల సభ నిర్వహించామని కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణరావు, కరస్పాండెన్స్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు తమ శక్తియుక్తులను దారపోసి లక్ష్య సాధనకు తీవ్రంగా కృషి చేయాలని తెలిపారు. విద్యార్థులు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంపై కృషి సలిపి ఉన్నత స్థాయిలో స్థిరపడటానికి అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిఎస్ రావు, డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, వివి విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మహానీయులను స్మరిద్దాం, వారి ఆశయ సాధనకు కృషి చేద్దాం అని కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి వారి ఆశయ సాధనకు కృషి చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం యొక్క ఆనాటి సామాజిక రుగ్మత అయిన అస్పృశ్యత, అసమానత నుండి సమాజ స్థాపనకు నాంది పలికిన ప్రముఖ వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే ఒకరు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎం ఇందుమతి, డిఎల్ ప్రసన్నలక్ష్మి, సబీనా, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్థానిక పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మరి మహనీయులైన స్మరిద్దాం, వారి యొక్క ఆశయ సాధనకు కృషి చేద్దాం. భారతదేశం యొక్క సామాజిక కార్యకర్తల్లో లేక సామాజిక ఉద్యమానికి నాంది పలికిన ప్రముఖుల్లో జ్యోతిరావు పూలే ఒకరు. సమాజంలో ఆనాటి సమాజంలో ఉన్న రుగ్మతలు, అంటరానితనాన్ని, అస్పృశ్యతను నివారించుటకు, సమసమాజ స్థాపనకు ఆయన కృషి ఎనలేనిది. జ్యోతిరావు పూలే ఆయన ఆశయ సాధనమైన బాలికా విద్యను స్థాపించడంలోనూ, బాలికా విద్యను ప్రోత్సహించడంలోనూ, బాలికా పాఠశాల ప్రోత్సహించడంలోనూ ఆయన పాత్ర ప్రముఖమైనది. ఆయన చేసిన కృషి ఫలితంగా అలాంటి మహనీయులను మనం స్మరించాలి, వారి యొక్క ఆశయ సాధనకు కృషి చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో అస్పృశ్యత, అసమానత, చాలా లింగ భేదాలు, రకరకాల సామాజిక రుగ్మతలు వెలువడి చేస్తున్న సమయంలో పూలే వంటి మహానుభావులు సమసమాజ స్థాపనకి కృషి చేశారు. కాబట్టి అలాంటి వ్యక్తులకి, బాల్యం నుండి విద్యార్థులకి తెలియపరచడము, నేటి సామాజిక న్యాయము లేక సమాజ కర్తవ్యము, బాలికలు చక్కగా ఈరోజు చదువుకుంటున్నారంటే అలాంటి మహాభావుల యొక్క కృషి ఫలితమే. కాబట్టి అలాంటి మహనీయులను స్మరిస్తూ వారి యొక్క ఆశయ సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు మన భారతదేశం యొక్క సాంస్కృతిక వ్యవహారాలు, పద్ధతులు, సమసమాజ స్థాపన, వారి యొక్క నాగరికత, మానవ యొక్క శ్రేయస్సు కొరకు కృషి చేసిన వారిని స్మరించాలని, మనందరం కూడా అలాంటి మహానుభావులు కృషి ఫలితంగానే ఈరోజు భారతదేశము చాలా వరకు చక్కని సమాజంగా రూపొందించడానికి మరి ఈరోజు ప్రభుత్వాలు కృషి చేసినాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం శనివారం నిర్వహించారు.
మాచర్ల పట్టణంలో ఓ హత్య కేసుకు సంబంధించి సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనానికి 6 సాక్షి విలేకరులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం పట్ల జర్నలిస్టుల సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు టీవీ9 ప్రసాద్, సాక్షి రమణారెడ్డి, రాజ్ న్యూస్ పగడాల రమేష్, వార్తా జగన్మోహన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, జర్నలిజం అనే వృత్తి కొనసాగించాలి అంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. కాపాడాలి కాపాడాలి పెట్టిన అక్రమ కేసులను జర్నలిస్టులు పెట్టిన అక్రమ కేసులను కాపాడాలి, పత్రిక స్వేచ్ఛను కాపాడాలి, పత్రిక స్వేచ్ఛను కాపాడాలి, పత్రిక స్వేచ్ఛను జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, హరిశ్చంద్ర మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఒక హరిశ్చంద్ర అనే వ్యక్తి హత్యకు గురి కావడం జరిగింది కొద్ది రోజుల క్రితం. ఆ హత్యకు సంబంధించి అన్ని పత్రికలు, మీడియా ఛానల్స్ వార్తలు ప్రచురించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సాక్షి మీడియాకు సంబంధించి, పత్రికకు సంబంధించి వారికి ఉన్న సమాచారం మేరకు వారు కూడా కథనాలు ప్రచురించారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు దీనిపైన, ఈ కథనాలపైన పోలీసు వారికి ఫిర్యాదు చేయటం, వాళ్ళు వేగంగా ఈ సాక్షికి సంబంధించినటువంటి స్థానిక రిపోర్టర్ పైన, అదేవిధంగా పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పైన, ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో చీఫ్ పైన, సబ్ ఎడిటర్ పైన, అదేవిధంగా ఆ పత్రికకు సంబంధించిన ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద 4 సెక్షన్లతో కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ సెక్షన్లో ఒకటి నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా ఒకటి చేర్చడం జరిగింది. మేము చెప్తుంది ఏంటంటే, మేము అడుగుతుంది ఏంటంటే, పత్రికలకు సంబంధించి వార్తలు రాసేటప్పుడు స్థానిక పాత్రికేయులకు కానీ, రిపోర్టర్లకు కానీ వారికి ఉన్న సమాచారం మేరకు ఆ కథనం కానీ, వార్త కానీ రాయటం జరుగుతుంది. ఇదే విధంగా ఈ రూపంలోనే సాక్షి రిపోర్టర్ కూడా ఆ వార్తలు రాయటం జరిగింది. అది కూడా ఆ చనిపోయిన హరిశ్చంద్ర అనే వ్యక్తి కుటుంబ సభ్యుల వాళ్ళ వాయిస్లు, వాళ్ళ రికార్డులు, వాళ్ళు చెప్పిన వర్షన్ ప్రకారమే రాశారు. దాన్ని బేస్ చేసుకొని రాసిన కథనాలని తెలంగాణలో ఒక రకంగా ఉంది, ఇక్కడ ఒక రకంగా ఉందని ఒకే ఒక కారణంతో, భిన్నమైన వార్తలు ఒకే పేపర్లో వచ్చాయనే ఒకే ఒక కారణంతో ఈ కేసులు నమోదు చేయడం జరిగిందండి. ఇది చాలా దురదృష్టకరం, ప్రజాస్వామ్యానికి మంచిది కాదండి. నేను చెప్పేది ఏంటంటే, పోలీసులు చేయాల్సిన పని ఏంటంటే, హత్య ఎందుకు జరిగింది, కుటుంబ సభ్యులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం,
ఆ కోణంలో వాళ్ళు విచారణ చేయాల్సినటువంటి. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోవుల సహజ మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. గోవులకు జియో ట్యాగ్ తీసివేశారని, మరణాలపై పోస్ట్ మార్టం జరగడం లేదంటూ తప్పుడు ప్రచారాలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా రికార్డ్స్ చూసుకోవచ్చని అన్నారు. టీటీడీ గోమరణాలపై కరుణాకర్ రెడ్డి గారి యొక్క ఆరోపణలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు మనకు కనబడతా ఉన్నాయి. ఈయనొక జమానాలో దేవుడి మీద భక్తి ఉందో లేదో అనే దాని మీద అతనికే తెలుసు, బాగా ప్రజలందరికీ తెలుసు, తిరుపతి ప్రజానికానికి అందరికీ తెలుసు. సాక్షాత్తు శ్రీవారిని దూషించిన సంఘటనలు ఒకసారి గతంలో అందరూ గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి వాళ్ళ యొక్క మాటలు చెప్పాలంటే ఆ పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కానివ్వండి, అతను అంత ముందు ఉన్న పార్టీలు కానివ్వండి, వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు వైఎస్ఆర్ దైవమ్మ, అదేవిధంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జమీనాలో టీటీడీలో ఓ చైర్మన్ గా చేశారు. కానీ ఆ రోజు ఒకటే అనిపిస్తుంటది, నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంది, నువ్వు ఒక నామం పెట్టుకొని ఎక్కడా దొంగభక్తుడిగా ఉన్నావు అనే దాని మీద కూడా ఒకసారి అనిపిస్తా ఉంటుంది. ప్రజలకు అనిపిస్తుంది, నాకే కాదు ప్రజలకు అనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి వ్యక్తిని మీ యొక్క రాజకీయ జీవితాల్లో కులాలని మతాలని అడ్డం పెట్టుకొని సవాలమైన రాజకీయాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు సాక్షాత్తు ఆ యొక్క గోవులు పూజించే ఈ హిందువులు కానివ్వండి, అదేవిధంగా భక్తులు కానివ్వండి, ఒక్కసారి మనం ఆలోచిస్తే వారి యొక్క మనోభావాలని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారనేది ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. గీతలో చెప్పారు, పుట్టినవాడు గిట్టక మానడు. ఈ యొక్క ప్రపంచంలోనే కాదు, ఈ యొక్క మొత్తం జీవులన్నీ ఏ విధంగా పుడతా ఉంటాయి, ఏ విధంగా పెడతా ఉంటాయి అనేది అందరికీ తెలిసిన అంశమే. గోమాత మరణాల మీద కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఈరోజు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ముందుకెళ్తా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక పవిత్రతను కాపాడటం కోసం ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే గోవులను కూడా జియో ట్యాగ్ సిస్టమ్ లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఎక్కడ వృద్ధాప్యం వచ్చిన వాటి మీద కానివ్వండి, అనారోగ్యంగా ఉన్న వాటి మీద కానివ్వండి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.